సినిమా బాగుందన్న, మంచి ఫీల్ వచ్చింది. అమ్మా నాన్న సెంటిమెంట్ బాగా పెట్టాడు. ఇంకా ఒక అమ్మాయిని లవ్ చేస్తే మనం ఎలా ఉన్నా కూడా మనం ఇష్టపడాలని చెప్పేసి ఒక మంచి ఫీల్ పెట్టాడన్న. నాకైతే ఒక ఏడుపు వచ్చింది అయితే లాస్ట్లో. ఎమోషనల్గా ఉంది. బాగుందన్న. హీరోయిన్ ఎలా చేశారు యాక్టింగ్ వాళ్ళ? బాగుందన్న, అమ్మాయిది అయితే సూపర్గా ఉంది. ఫ్యామిలీ చూడొచ్చు అన్న. ఫ్యామిలీస్ చూడొచ్చు అన్న, అంటే వాళ్ళు చూడాలి కదా మన తల్లిదండ్రులు ఎలా మనం రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి. బాగుందన్న. బాగుందన్న. బాగుంది బ్రో, బాగుంది. కొంచెం కంటతడి, కొత్త యాక్టర్స్ కంటతడి పెట్టించినారు. ఫ్యామిలీ కూడా బాగుంది బ్రో. ఫ్యామిలీ కూడా బాగుంది. చాలా లవ్ స్టోరీ బ్రో, డిఫరెంట్. అవును బ్రో, చాలా బాగుంది. లవ్ స్టోరీ బాగుంది, కానీ ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ జనాలు రావడంలే. బాగుంది బ్రో, ఫుల్ హీరో మదర్ ఫాదర్ ఫ్రెండ్స్ హైలైట్. బీజిఎం బాగుంది, పాటలు బాగున్నాయి, చాలా బాగుంది బ్రో. ఇంటర్ రావచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, సెకండ్ హాఫ్ హైలైట్ బ్రో. బాగుంది, బాగా కనెక్ట్ అయింది. ఖచ్చితంగా బాగుంది బ్రో, ఫ్యామిలీ ఖచ్చితంగా చూడొచ్చు. కంటతడి పెడతారు ఖచ్చితంగా. అంటే ఇప్పట్లో అలాంటి లవ్ చేసేవాళ్ళు లేరు, కానీ దాంట్లో అలా చూపించినారు. జనరేషన్ లవ్ స్టోరీనే, అంటే స్టోరీ చెప్పకూడదు మనము. ఆమె అట్లా ఉండడం వల్ల ఎవరు చేయరు రియల్గా. అయితే బయట అయితే ఆ హీరో కాబట్టి బాగా చేశాడు, అయినా వదలడు. ఆమె చెప్పినట్లే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాడు. బాగుంది బ్రో. క్లైమాక్స్ హైలైట్, ఇంటర్వెల్లో హైలైట్, ఒక లాస్ట్లో హాఫ్ అన్ అవర్ హైలైట్. బాగుంది బ్రో. ఇట్టే బ్రో. సినిమా బాగుందన్న, చాలా బాగుంది. దివానా కొంచెం స్లోగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ స్లో నరేషన్, ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్, క్లైమాక్స్ బాగుందన్న. దానికోసమే వెయిట్ చేసినా కూడా మరి అంతేం లేదు. ఓటీటీ కూడా చూడొచ్చు. ఎవరికైనా ఫీల్ గుడ్ మూవీస్, లవ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీస్ అంతేం లేదు. లేదా లవ్ స్టోరీ, లవ్ సైడ్ ఎట్లా వెళ్ళాలైతే ఓకే, పర్లేదు. హీరో యాక్టింగ్ బాగుందన్న. హీరో యాక్టింగ్ బాగుంది. ఇంకా నరేష్ గారు ఉన్నారు, ఫాదర్ క్యారెక్టర్. నరేష్ గారు నిజంగా చాలా ప్లస్ పాయింట్ అన్న. ఫాదర్ క్యారెక్టర్ మంచి సెంటిమెంట్ క్యారెక్టర్. అంటే కొంచెం ఎమోషనల్గా ఫీల్ ఏదైనా సీన్స్ ఉన్నాయంటే నరేష్ గారి వల్లే ఉంటాయి. అవునన్న, ప్లస్ పాయింట్. కొంచెం ఉందన్న, కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకోటి అన్న, యావరేజ్ అన్న. ఇంకోటి అన్న చెప్పాలనుకుంటున్నా, ఈ గంటకోసారి సిగరెట్ తాగేది కానీ, రోజు ఆల్కహాల్ తీసుకునే దానికంటే ప్రతి శుక్రవారం కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి మూవీ చూసేదే బెస్ట్. ఏదో రివ్యూ ఇచ్చి మీ మీద ఏమంటారు సిగరెట్ తాగి అట్లా గొప్పలు వాటి ఉంటాయి కదా, అదేం రివ్యూ ఇచ్చేదేం పెద్ద గొప్పలు వాటి కూడా కాదు. ప్రతి శుక్రవారం వచ్చి సినిమా చూసుకొని మూవీ లవర్గా రివ్యూ ఇచ్చేది పెద్ద ఏం గొప్పలు వాటి కాదని నా ఒపీనియన్, నేను అనుకుంటాను. అవునవును, అదే చెప్తాను. కొంచెం రైటింగ్ బాగుందన్న. ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అవునవును, అలా డైలాగ్స్ ఇంకా ఉన్నాయండి. రైటింగ్స్ బాగున్నాయి. అదే కొంచెం రైటింగ్స్ అంతా బాగున్నాయి. కొంచెం లాగ్ ఉంది. ఓవరాల్ గుడ్ మూవీ, మంచి మూవీ. లవ్ స్టోరీ బాగుందండి. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యామిలీ కూడా బాగా చూడొచ్చు, ఆరాం బాగుంది. అందరూ చూడొచ్చు. ఎక్సలెంట్గా ఉంది. లవ్ స్టోరీ అది. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది, సూపర్గా ఉంది. పర్వాలేదు, బాగానే ఒకసారి లవ్ స్టోరీ అంతే, రొటీన్ లవ్ స్టోరీ అంతే. లవ్ స్టోరీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది లవ్ స్టోరీ. రొటీన్గానే ఉంది స్టోరీ. హీరో యాక్షన్ బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఏమంతగా లేవు. ఎంగేజింగ్ లేదు, స్లో లాగ్ ఉంది. బ్రో, లవ్ స్టోరీ ఎట్లుంది దివానా? నా సినిమా అయితే చాలా బాగుంది. మీరు బాగా కనెక్ట్ అయ్యారు? కనెక్ట్ అవుతాం, అందరూ కనెక్ట్ అవుతారు. ఎవరు కనెక్ట్ సినిమాలోకి వచ్చి కనెక్ట్ అవ్వకుండా ఎవరు బయట రారు. బోరింగ్ ఫీలింగ్ ఉండదు. ద సింపుల్ మూవీ, మంచి ప్యూర్ లవ్ స్టోరీ. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. కరెక్టే, ఎందుకంటే మనము ఏదో చిన్న హీరోలు అది ఇది అని చెప్పేసి మరి అంటే ఆ టైప్ మూవీ కాదు, బట్ అయితే డిఫరెంట్గానే ఉంది, బాగానే ఉంది.
అదే ఇప్పుడు చిన్న హీరోలు అంటేనే మనం ఏమో ఫీలింగ్ అయిపోతాం, ఏం పోతావులే అనే ఫీలింగ్తో మనం సినిమా చూడము. బట్ అయితే అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. యాక్టర్స్ ఎలా చేశారు? సూపర్ అన్న, సూపర్. తను ఫస్ట్ కొత్త హీరోనే కదా, సూపర్. కలికిలో ఉన్నారు. కల్కిలో ఓకే, హీరో పక్కన ఉంటాడా? ఓ ఫైన్, సూపర్. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు మెచ్యూర్డ్ యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. హీరోయిన్ హీరోయిన్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్. నా ఎవరినైతే యూజ్ చేసుకున్నాడు యాక్టర్స్ని, క్యాస్ట్ సూపర్, నరేష్ గారు ఉన్నారు. సూపర్. అంటే ఉన్న కాడికి ఎమోషన్ పండిస్తారు. ఓకే సూపర్. బీజేమే కళ్ళలో నీళ్ళు తెప్పించేస్తాయి. నీళ్ళు అసలు లేకుండా బయట ఎవరు రాలేనా. యూత్ మూవీనా? యూత్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు. లవ్ అని అంటే యూత్ కన్నా పరిమితం చేయకూడదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. అంటే ఒక 2.5 hour మూవీని బోర్ కొట్టకుండా పిలుచుకొచ్చాడంటేనే సూపర్ అన్న. కూర్చోబెట్టాడు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారన్న. అందరూ లవర్స్ కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, అందరూ కనెక్ట్ అవుతారు. కానీ థియేటర్కి రావాలి. స్టోరీలో ఏమైనా ల్యాగ్ ఉందా? ల్యాగ్ ఏం లేదు, సింపుల్ స్టోరీ, సూపర్ ఉంది. అది కొంచెం డిఫరెంట్, ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఎక్స్పెక్ట్ చేయము, చాలా బాగుంటుంది. క్లైమాక్స్ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అన్న, ఖచ్చితంగా తిరుగుతాయి. ఎంత ఇదైనా కూడా సినిమా ఫస్ట్ నుంచి కూర్చొని థియేటర్కి వస్తే ఓటీటీ ఫీలింగ్ కాదన్న, ఇది థియేటర్ ఫిలిమే. ఇంకోటి ఏమంటే మన వాళ్ళు ఆల్మోస్ట్ ఈ మలయాళం నుంచి వచ్చిన మూవీస్, తమిళ నుంచి వచ్చిన మూవీస్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. అంటే లైక్ ఇలాంటి జోనర్లో వచ్చిన మూవీస్ని, లవ్ ఎస్పెషల్లీ లవ్ అండ్ థ్రిల్లర్ మూవీస్ని ఓటీటీలో వచ్చినాక వావ్ సూపరు, ఇలాంటి సినిమాలు థియేటర్లు రావు, ఓటీటీలో వచ్చినప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తారు. మన వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి థియేటర్కి తీసుకొచ్చినప్పుడు జస్ట్ ఓటీటీ ఫిలిం అని పక్కన దోసేస్తారు. అది చాలా తప్పు. ఫస్ట్ అయితే థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన మూవీని. ఎందుకని చెప్తానంటే అంత కనెక్ట్ అవుతాం. చిన్న హీరోనేనా, బట్ అయితే మంచిగా ఉంది మూవీ. తనకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది అన్న, అంత బాగా మెచ్యూర్డ్గా యాక్ట్ చేస్తాడు తను కూడా. ఫన్ యాక్ట్ సూపర్ అన్న. నువ్వు లవ్, ఎమోషన్స్ అన్నీ కవర్ చేశాడు. అందరికీ ఆడియన్స్ని అంటే ఆడియన్స్ పల్స్ అదే కదా మెయిన్, అది తీసుకొచ్చాడు. రేటింగ్ 4 ఇవ్వచ్చు అన్న, 5కి 4 ఇవ్వచ్చు. నో డౌట్ గుడ్ మూవీ. కాంపిటీషన్లో వచ్చింది కాబట్టి కొంచెం తట్టుకుంటే బాగుంటుంది. ఇంకా నిన్న సమంత మూవీ వచ్చింది, ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి. బట్ గుడ్ మూవీస్ అవునన్నా.